పురాతన టౌన్ హాల్ మెట్ల దగ్గర వృద్ధుడు వెంకట్రావు, బాలుడు, అనీష్ రోజూ ఆ టౌన్ హాల్ మెట్ల దగ్గరే తన సైకిల్ పార్క్ చేస్తాడు. ఆ మెట్లపై రోజూ ఒక వృద్ధుడు కూర్చొని ఉంటాడు. పెద్ద గ్లాసు కన్నీళ్లతో నిశ్శబ్దంగా నన్ను చూసేవాడు. ఒకరోజు అనీష్ అడిగాడు, తాతయ్య, మీరు ఇక్కడే ఎప్పుడూ కూర్చుంటారు, మీ ఇల్లు ఎక్కడా? వెంకట్రావు చిరునవ్వుతో, ఈ మెట్లన్నీ నేను వేసినవే నాయనా, కాని ఇప్పుడు ఎక్కే శక్తి లేదు. అనీష్ కంగారు పడిపోయాడు. తాతయ్య, మీరు ఇక్కడే ఎందుకు ఉంటున్నారు? వృద్ధుడు తలవంచి అన్నాడు, నాకు స్వంతంగా ఒక్కరూ లేరు నాయనా, అయినా నా కష్టాలతో వేసిన మెట్లపై కూర్చునే హక్కు ఉందిగా. ఆ రోజు తర్వాత అనీష్ తాను రోజూ తినే టిఫిన్లో అరభాగాన్ని వృద్ధుడికి ఇస్తూ నవ్వుతూ పలకరిస్తుండేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడు కనిపించలేదు. అనీష్ ఒక్కసారి ఆఖరి మెట్టు ఎక్కి చూశాడు. వెనక చిన్న రాయి మీద వ్రాయబడిన మాటలు, ఆఖరి మెట్టు నా శ్వాస, కాని మొదటి మెట్టు నీ ఆశ కావాలి. ఒక్క చిరునవ్వు, ఒక్క పలకరింపు కూడా ఒకరి జీవితంలో ఆశగా మారవచ్చు.